ఈ కథ మీలో ఎంతమందికి గుర్తుంది? అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రికి ఒక అలవాటు, ఏం జరిగినా అంతా మంచికే అంటాడు. ఒకరోజు రాజు పండ్లు కోస్తుండగా ప్రమాదవశాత్తు కత్తి జారి ఆయన చిటికెన వేలు తెగిపడింది. రక్తం కారుతూ రాజు విలువిల్లాడుతున్నాడు. పక్కనే ఉన్న మంత్రి కంగారు పడకుండా, బాధపడకండి మహారాజా, ఏది జరిగినా మన మంచికే అన్నాడు. ఆ మాటికి రాజుకు మండిపోయింది. నా వేలు తెగి నేను చేస్తుంటే మంచికే అంటావా? సైనికులారా, ఇతను తీసుకెళ్లి ఆ చీకటి కొట్టడిలో బంధించండి అని కోపంగా ఆజ్ఞాపించాడు. అయినా సరే ఆ మంత్రి నవ్వుతూ, ఇది కూడా మంచికే మహారాజా అంటూ జైలుకెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వేట కోసం ఒంటరిగా అడవికెళ్లాడు. అడవిలో దారి తప్పి నరబలి ఇచ్చే ఒక భయంకరమైన ముఠాకి చిక్కాడు. సరిగ్గా ఆ రోజు వాళ్ళు దేవతకు బలి ఇవ్వడానికి ఒక మనిషి కోసం వెతుకుతుండగా రాజు వాళ్ళకి దొరికిపోయాడు. బలి ఇవ్వడానికి అంతా సిద్ధం చేశారు. రాజుగారిని పీట మీద కూర్చోబెట్టి కత్తి ఎత్తారు. సరిగ్గా అప్పుడే వాళ్ళ పూజారి రాజు చేతిని చూశాడు. ఆ పూజ